షేర్. అబ్బా, ఈ పాట ఎంత పెద్ద హిట్ కదా. ఇప్పటికీ ఎవరైనా ఏదైనా సాధించారంటే ఈ పాట ఖచ్చితంగా వాట్సాప్ స్టేటస్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రత్యక్షమవ్వక తప్పదు. అయితే నాని ప్యారడైజ్ సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నా కానీ ఈ పాటతో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. నాని జడలు, డాన్స్, ఆ సాంగ్ లిరిక్స్ ఇంకా బ్యాక్ డ్రాప్ అన్నీ సూపర్. అయితే యూట్యూబ్ లో ఈ పాట ఇప్పుడు ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా? లేటెస్ట్ గా ఒక భారీ రికార్డు కూడా బ్రేక్ చేసింది ఈ పాట. నాని కెరియర్లో గత కొన్ని సంవత్సరాలు పూర్తిగా కొత్త మలుపు తీసుకున్నారని చెప్పాలి. ఒకప్పుడు క్లాస్ హీరోగా సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు మాస్ మరియు ఇంటెన్స్ పాత్రలతో కూడా తన సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దసరా సినిమా తర్వాత నాని ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో ఆయన చూపించిన రగ్గడ్ లుక్, మాస్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కూడా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో రా ఎమోషన్స్, మాస్ యాక్షన్ ను బలంగా చూపించిన శ్రీకాంత్ ఓదెలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దసరా తర్వాత మళ్లీ నాని, శ్రీకాంత్ ఓదెలా కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటిగా మారింది. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టర్లు, గ్లిమ్స్, మోషన్ పోస్టర్లు ఇలా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన తొలి సింగిల్ ఆయా షేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియో ప్లాట్ఫామ్లు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. ఈ సాంగ్ లో ఉన్న ఎనర్జీ, మాస్ బీట్లు, రఫ్ అండ్ రస్టిక్ ఫీల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాని స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రధాన బలమైందని అభిమానులు చెబుతున్నారు. పాటలో కనిపించిన ఆయన బాడీ లాంగ్వేజ్, మాస్ డాన్స్ స్టెప్స్, రగ్గడ్ లుక్ ఇవన్నీ కలిసి పాటను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. దసరాలో కనిపించిన మాస్ వైబ్ ను మళ్లీ మరింత పవర్ఫుల్ గా ఈ సినిమాలో చూపిస్తున్నారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పాట ఇప్పుడు ఒక భారీ మైలురాయిని కూడా అందుకుంది. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం తెలుగు వర్షన్లోనే ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ దాటింది. అంతేకాదు 1.6 మిలియన్ లైక్స్ సాధించి నాని కెరియర్లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా నిలిచింది. ఇది కేవలం ఒక సినిమా పాటలా కాకుండా ఒక కల్చరల్ ఫెనామినల్ గా మారిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పాట ప్రభావం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. కాలేజ్ ఫెస్ట్, డాన్స్ షోలు, పబ్లిక్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ లో కూడా ఈ పాట మార్మోగుతుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో స్టేడియాల్లో కూడా ఈ పాటను ప్లే చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒక తెలుగు సినిమా పాటకు దేశవ్యాప్తంగా ఇంతటి స్పందన రావడం చూసి నాని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ పాటలో సృష్టించిన ప్రపంచం కూడా ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటుంది. మట్టి వాసనతో కూడిన రా విజువల్స్, డార్క్ టోన్, గ్రామీణ నేపథ్యంలో కనిపించే పవర్ఫుల్ ఫ్రేమ్స్ పాటకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చాయి. ప్రతి షాట్లో కూడా ఒక ఇంటెన్సిటీ కనిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. నాని పాత్రలో కనిపిస్తున్న కోపం, అగ్రెషన్, ఎనర్జీ ఇవన్నీ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో చెప్పేస్తున్నాయి. ఈ పాటకు సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్ మరోసారి తన మ్యాజిక్ చూపించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఈ పాటను తన ట్రేడ్ మార్క్ ఎనర్జెటిక్ బీట్లతో మరో స్థాయికి తీసుకువెళ్లారు. పాట మొదలైన దగ్గర నుండి చివరి వరకు వచ్చే బీట్లు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన జోష్ ని నింపుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ఈ పాట వస్తే మాస్ రెస్పాన్స్ ఊహించలేనిదిగా ఉంటుందని అభిమానులు ఇప్పటి నుండే చెబుతున్నారు. ఇక ఈ పాటకు సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్ కూడా మరోసారి తన ప్రత్యేకతను చూపించారు. గ్రామీణ శైలి పదాలతో, మాస్ పలుకుబడితో పాటను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. పాటలోని పదాలు కేవలం వినడానికి మాత్రమే కాదు, ఒక భావోద్వేగాన్ని కూడా కలిగిస్తున్నాయని అభిమానులు అంటున్నారు. గాయకులు జంగిరెడ్డి ఇంకా అర్జున్ తమ డైనమిక్ వోకల్స్ తో పాటకు మరింత ఎనర్జీ జోడించారు. ముఖ్యంగా వారి గాత్రంలో ఉన్న రఫ్ టోన్ పాటలోని మాస్ ఎలిమెంట్స్ ను బలంగా ఎలివేట్ చేసింది. అందుకే ఈ సాంగ్ విడుదలైన వెంటనే ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ పాట సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో నాని అభిమానులు ది ప్యారడైజ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటూ పోస్టులు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నాని కెరియర్లో ఇదో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు సహజ నటుడిగా గుర్తింపు పొందిన నాని ఇప్పుడు మాస్ హీరోగాను తన మార్కెట్ను బలంగా పెంచుకుంటున్నారు. దసరా తర్వాత ఆయనలో వచ్చిన ఈ మార్పు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఆయా షేర్పాట ఇప్పుడు కేవలం ఒక చాట్ బస్టర్ మాత్రమే కాదు, నాని కెరియర్లో మరో పెద్ద సంచలనానికి సంకేతంగా మారింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ది ప్యారడైజ్ విడుదలయ్యే సమయానికి అంచనాలు మరింత భారీ స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.